Hello friends, welcome to TechNews episode 1413. ఈరోజు డేట్ 3rd July 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ అప్డేట్లో నేను మీకు 3 డీల్స్ చెప్తాను. 3 కూడా సూపర్ డీల్స్. ఒకటి డాక్టర్ అర్బన్కి సంబంధించిన ఒక ఆఫీస్ చైర్ ఉంది, రెగ్యులర్గా 6,000 దాకా ఉంటుంది. ఈరోజు అరౌండ్ 3,900కి వస్తుంది. యాక్చువల్గా అయితే ఈ పర్టికులర్ బడ్జెట్లో చాలా మంచి డీల్. ఇది ఒక లుక్ వేయండి. రెండోది యాపిల్ వాచ్ 841mm ఉంది. ఇది జీపీఎస్ మోడల్, రెగ్యులర్గా 45,000 ఉంటుంది. ఇప్పుడు అరౌండ్ 31,000కే వస్తుంది. ఇది కూడా మంచి డీల్లోనే ఉంది. ఒక లుక్ అయితే వేయండి. ఇక మూడోది ది బెస్ట్ అండ్ న్యూ బ్యాలెన్స్ షూస్ ఉన్నాయి. రెగ్యులర్గా 4,000 మినిమం ఉంటాయి. న్యూ బ్యాలెన్స్ అంటే చాలా పాపులర్ బ్రాండ్. మినిమమే ఇవి 3,500 4,000 ఉంటాయి. ఇప్పుడు మీకు అరౌండ్ 1,600కి వస్తున్నాయి. యాక్చువల్గా సూపర్ డీల్స్లో అవైలబుల్గా ఉన్నాయి. నేను ఒక 2 లింక్స్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో. చాలా మోడల్స్ ఉన్నాయి, చాలా సైజెస్ ఉన్నాయి. మీ సైజ్ తగ్గట్టుగా అవైలబుల్గా ఉంటే ఒక లుక్ అయితే వేయండి. ఇవి బ్రాండెడ్వి, ఖచ్చితంగా మీకు కొంచెం యూజ్ అవ్వచ్చు. ఎటన్నా పార్టీ వేర్కి వెళ్ళినప్పుడు కొంచెం మంచి లుక్ అయితే వస్తాయి. చాలా మంచి డీల్లో ఉన్నాయి. ఒక లుక్ అయితే వేయండి. లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ ఉన్నాయి. అసలే ప్రైమ్ డే సేల్స్ కూడా రాబోతున్నాయి. ఛానల్లో యాక్టివ్గా ఉండండి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఇక ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్లోనే న్యూస్ ఏంటనే చూసేద్దాం. ఫస్ట్ మనకి OnePlus నుంచి OnePlus కొత్తగా OnePlus మ్యాగ్ అనే ఒక కొత్త సర్టిఫికేషన్ తీసుకుంది. అంటే సూన్ మనకి OnePlusలో ప్రీమియం మోడల్స్లో మ్యాగ్ సపోర్ట్ అనేది వీళ్ళు తీసుకురాబోతున్నారు అనమాట. మేబీ OnePlus 13 నుంచి మనం దీని ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో. అలాగే OnePlus Nord 4 ఫైనల్గా జూలై 16వ తారీఖున గ్లోబల్గా అలాగే మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. అండ్ దీనికి సంబంధించిన కొన్ని కన్ఫర్మేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మీకు OnePlus Nord బ్రాండింగ్ కొంచెం మెటాలిక్ ఫినిషింగ్లో వీళ్ళు రాసినట్టు కనిపిస్తుంది. సో మేబీ OnePlus Nord 4 అనేది మెటల్ ఫినిషింగ్తో రావచ్చేమో, లేదంటే టైటానియం ఫ్రేమ్ లాంటిది ఏమైనా కొత్తగా డిజైన్ తీసుకురావచ్చేమో. ఈ డిజైన్ చూస్తుంటే మాత్రం, ఈ పోస్టర్ చూస్తుంటే కొంచెం డిఫరెంట్గా అయితే ఇది కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి రాబోతున్న నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ సిరీస్ iPhone 16 సిరీస్ సంబంధించిన ఒక కీ డీటెయిల్స్ అనేవి బయటకు వచ్చినాయి. అండ్ ఈసారి మాత్రం 4 మోడల్స్లో కూడా అప్కమింగ్ A18 చిప్పే ఉండబోతుందంట. ఇది ఒక సూపర్ పాయింట్ అనమాట. సో బేస్ మోడల్స్కి టాప్ మోడల్స్కి ఎలాంటి వ్యత్యాసం లేకుండా వీళ్ళు బేస్ మోడల్లోనూ టాప్ మోడల్లోనూ సేమ్ ప్రాసెసర్ని యూజ్ చేయబోతున్నారు. ఇది ఒక మంచి వెల్కమింగ్ పాయింట్ అనమాట. అండ్ ఇవి iPhone 16 అలాగే 16 Plus డిజైన్ మాత్రం మనకి iPhone 10 లాంటి డిజైన్తో కనబడబోతున్నాయి. అండ్ iPhone 16 Pro 16 Pro Plus Max మాత్రం మీకు రెగ్యులర్ డిజైన్తోనే కనిపించబోతున్నాయి. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే, శాంసంగ్ గెలాక్సీ S25 ఫ్యామిలీలో మిడిల్ వేరియంట్ ఉండకపోవచ్చు అంట ఈసారి. అంటే S25 Plus మోడల్ ఉండకపోవచ్చు అట. సో దీనికి సంబంధించి కొన్ని న్యూస్లు అయితే బయటకు వస్తున్నాయి. ప్లస్ నుంచి బేస్ మోడల్ తీసేసినా బాగుండేదేమో. చాలా తక్కువ మందే చిన్న ఫోన్లు ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అండ్ అది కాకుండా చిన్న ఫోన్లో మనకి బిగ్ బిలియన్ డేస్ లాంటి సేల్స్లో బాగా సేల్ అవుతున్న ఫోన్స్ కూడా అవి. ఎందుకంటే వాళ్ళు చాలా తక్కువ ప్రైస్కి ఇస్తూ ఉంటారు ఆ టైంలో. సో ప్లస్ మోడల్ ఉంచాల్సిందేమో అని నాకు అనిపిస్తుంది. మీ ఒపీనియన్ అంటే అసలు మీరు జనరల్గా ఈ 3 అంటే బేస్ మోడల్, ప్లస్ మోడల్, అల్ట్రా మోడల్ మీకు దేంట్లో ఏది బాగా నచ్చుతుంది? సైజుకి తగ్గట్టుగా అడిగింది. ఫీచర్లు ఆబ్వియస్గా అల్ట్రాలోనే బాగుంటుంది. మీరు జనరల్గా ఎలాంటి స్క్రీన్ సైజ్ని ప్రిఫర్ చేస్తారు? అంటే అండర్ 6 ఇంచెసా, 6.5 ఇంచెస్ వరకా, లేదంటే 6.7 కంటే అబోనా? సో కింద కామెంట్లు అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయండి. నెక్స్ట్ మనకి CMF నుంచి, అంటే నథింగ్ సబ్ బ్రాండ్ CMF సంబంధించిన అఫీషియల్ బ్రాండ్ అంబాసిడర్గా శ్రీవల్లిని, రష్మిక మందన గారిని పెట్టారు. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు నథింగ్ అప్కమింగ్ CMF ప్రొడక్ట్స్కి ఈమె బ్రాండ్ అంబాసిడర్గా ఉండబోతుంది అనమాట. ఆల్రెడీ ప్రమోషన్స్ కూడా వీళ్ళు స్టార్ట్ చేశారు. అండ్ CMF Phone 1కి సంబంధించిన అఫీషియల్ డిజైన్ ఈరోజు మనకి కంప్లీట్గా బయటకు వచ్చింది. అండ్ కెమెరా మాడ్యూల్ అండ్ ఆ స్క్రూస్ అండ్ కింద వైపు ఒక చిన్న నాబ్ లాగా ఉన్నది, 3 లాగా ఉంటుంది. అవి యాక్సరీస్ యాడ్ చేసుకోవడానికి అని చెప్తున్నారు. రకరకాలుగా దీని మీద ఊహాగానాలు అయితే ఉన్నాయి. అసలు అది ఎందుకు అనేది మనకి లాంచ్ అయిన తర్వాత తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం దీంతో పాటు వీళ్ళు కొన్ని యాక్సరీస్ కూడా లాంచ్ చేయబోతున్నారు. అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, CMF Phone 1 మనకి బ్యాక్ ప్యానల్ అనేది రిమూవబుల్ అంట. అంటే మనకు కావాల్సిన కలర్ని మనం వేసుకోవచ్చట. సో ఆల్రెడీ దీనికి సంబంధించిన కేసెస్ కూడా వీళ్ళు అఫీషియల్గా తీసుకురాబోతున్నారు. సో బేస్ ప్యానల్ మొత్తం సేమ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఏదైతే ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంటుందో అది మాత్రం మారిపోతుంది అనమాట. మనం జమానాలో వాడిన ఫోన్లు లాగా అనమాట. సేమ్ అలాంటి డిజైన్తో వీళ్ళు తీసుకురాబోతున్నారు అనమాట. సో ఎనీవేస్, డిజైన్ ఎలా ఉంది మీకు? 17,000 రూపాయల బడ్జెట్లో ఇది యాక్సెప్టబుల్ డిజైనా కాదా? కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి నా CMFలో మీకు ఫోన్ 1తో పాటు బడ్స్ 2 Pro అలాగే వాచ్ 2 Pro కూడా తీసుకురాబోతున్నారు. అవి కూడా ఇక్కడ మీకు రష్మిక మందన్ గారు చేతికి పెట్టుకొని చూపిస్తున్నారు. అవి కూడా ఒకసారి చూడండి.
నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ వాళ్ళు రియల్మీ 13 Pro సిరీస్ని తీసుకురాబోతున్నారు కదా. సో దీనికి సంబంధించిన రియల్మీ 13 Pro ప్లస్ డిజైన్ అనేది ఈరోజు టీనా సర్టిఫికేషన్లో క్లియర్గా కనిపిస్తుంది. జస్ట్ లైక్ మీకు ప్రీవియస్ 12 Pro సిరీస్ లాగానే ఉంది డిజైన్, కాకపోతే కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. సో బ్యాక్ సైడ్ ప్యానల్ ఈసారి లెదర్ కాకపోవచ్చేమో అనిపిస్తుంది నాకు, మెటాలిక్ ఫినిషింగ్తో ఏమైనా తీసుకొస్తారేమో చూడాలి. నెక్స్ట్ మనకి మోటరోలా నుంచి మోటరోలా వాళ్ళు మోటరోలా G85 ఫోన్ని మన ఇండియాలో ఈ మంత్ 10వ తారీఖున లాంచ్ చేయబోతున్నారు. స్నాప్డ్రాగన్ 695 5G అకా 6S Gen 3 ప్రాసెసర్తో ఈ ఫోను అరౌండ్ 18-19 వేల రూపాయల బడ్జెట్లో పెడతారు. బెటర్ టు స్కిప్ ఈ ఫోన్ని. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ వాళ్ళు 10th యానివర్సరీని సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మీకు చాలా ఆఫర్లు అయితే వీళ్ళు ఇస్తున్నారు. అండ్ దీంట్లో ముఖ్యమైనది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీకు యాక్సెసరీస్ మీద 50% డిస్కౌంట్ ఇవ్వబోతున్నారు. సో మీకు ఒకవేళ ఫోన్ లేదన్నా డిస్ప్లే లాంటిది పగిలిపోయినా లేదంటే బ్యాటరీ లాంటిది పాడైపోయినా మీకు అండర్ వారంటీలో ఉన్న వారంటీ లేకపోయినా కానీ ఇప్పుడు ఈ ఆఫర్ సీజన్ కాబట్టి వీళ్ళు 50% డిస్కౌంట్ ఇస్తున్నారు కాబట్టి మీకు 50% ప్రైస్కి మీకు ఆఫ్లైన్లో థర్డ్ పార్టీ బ్రాండ్లకు సంబంధించిన బ్యాటరీలు డిస్ప్లేలు దొరుకుతూ ఉంటాయి. అదే ప్రైస్కి ఇప్పుడు మీకు అఫీషియల్ డిస్ప్లే వస్తుంది, అఫీషియల్ బ్యాటరీ లాంటివి వస్తాయి. కాబట్టి ఒకవేళ మీది ఏదైనా పాడైపోయిన ఫోన్ ఉంటే డిస్ప్లే పగిలిపోయిందో బ్యాటరీ ఖరాబ్ అయిపోయిందో ఉంటే ఈ ఆఫర్ని యూజ్ చేసుకోండి. నియర్ బై షామీ సెంటర్స్లో మీకు ఇది ఖచ్చితంగా దొరుకుతుందన్నమాట. ఇప్పుడు జూలై 1 నుంచి జూలై 31 వరకు ఈ ఆఫర్ అనేది వీళ్ళు ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. సో ఎవరైతే షామీ ఫోన్స్, రెడ్మీ ఫోన్స్, పోకో ఫోన్స్ కూడా ఇంక్లూడెడ్ అనుకుంటా మోస్ట్లీ, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ సీజన్లో వీళ్ళు మంచి ఆఫర్ ఇస్తున్నారు కాబట్టి వాడుకోండి. అండ్ నేను మీకు వన్ ప్లస్కి సంబంధించిన న్యూ వాచెస్ వచ్చినాయి హైదరాబాద్లో హిమాయత్ నగర్లో ట్రై చేయమని చెప్పి టెక్నోస్లో చెప్పాను. ఇద్దరు నాకు కామెంట్ కూడా చేశారు ఈరోజు మార్నింగ్ వెళ్తే అతనికి వన్ ప్లస్ 11R అనేది జస్ట్ 4,000 రూపాయలకి వచ్చిందంట. పాత వన్ ప్లస్ 8 మొబైల్ని అక్కడ డిస్ప్లే పాడైపోయింది, అదే గ్రీన్ లైన్ వచ్చిన ఫోన్ ఇస్తే 4,000 తీసుకొని 11R ఇచ్చారట. వర్తే కదా, కొత్త ఫోన్ వస్తుంది. సో ఇంకా ఎవరైనా వన్ ప్లస్ మొబైల్స్లో ఈ గ్రీన్ లైన్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తే మీకు హిమాయత్ నగర్లో అఫీషియల్ సర్వీస్ సెంటర్లోనే ఇది చేస్తున్నారట. సో ఒకసారి చెక్ చేయండి. చాలామంది 2-3 అయితే కామెంట్ చేశారు నాకు. అండ్ ఇది అఫీషియల్ న్యూస్ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనకి కూ అంటే మనకి ఇండియాకి సంబంధించిన ట్విట్టర్ ఆల్టర్నేటివ్ కాంపిటేటివ్ యాప్ అనమాట. ఇది దాదాపు ఒక 2 years బ్యాక్ లాంచ్ అయింది. పాపం స్టార్టింగ్లో బాగానే ఉండేది, హీరోలు వీళ్ళు కూడా దీన్ని వాడారు కొన్నాళ్ళు. తర్వాత ఆబ్వియస్గా అది వేడి ఉన్నంత వరకు వాడతారు. తర్వాత మళ్ళీ బ్యాక్ టు ట్విట్టర్కి వచ్చారు. ఆ తర్వాత ట్విట్టర్ కాంట్రవర్సీలు అవ్వడం వల్ల ఇంకా కొంచెం హైప్ వచ్చింది ట్విట్టర్కి. అండ్ దెన్ ఆఫ్టర్ దాన్ని అసలే మర్చిపోయారు. అండ్ ఫైనల్గా అనేది ఇప్పుడు షట్ డౌన్ కాబోతుంది మన ఇండియాకి సంబంధించిన ట్విట్టర్ లాంటి అప్లికేషన్ అనమాట. అండ్ ఈరోజు నేను మీకు అమెజాన్ ప్రైమ్ డే సేల్స్కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ టిప్ కూడా చెప్పాను. మీకు ప్రైమ్ మెంబర్షిప్ 1 month ఎలా తీసుకోవాలనేది 3 మెథడ్స్ చెప్పాను. ఆ 3 మెథడ్స్లో ఏదైనా వర్కౌట్ అయితే ట్రై చేయండి. 3 వర్కౌట్ అయితే యాక్చువల్గా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఇంతకుముందు మీరు వాడుకుంటే రాకపోవచ్చు. న్యూ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే 100% వస్తుంది. ఎట్ ద సేమ్ టైం యూత్ ఆఫర్ కింద కూడా 100% వస్తుంది. 30 days ఫ్రీ ట్రయల్, అది కూడా ఒకసారి చెక్ చేయండి. వీడియో లింక్ ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డే కూడా మీకు ఒక సూపర్ యాప్ ఉంది. ఇది మీకు బ్రిక్ బ్రేకర్ ప్రోగ్రామ్ అంటే చిన్నప్పుడు మనకి ఇది ఉండేది కదా, దాని ఏమంటారు మనకి వీడియో గేమ్ లాంటిది ఒకటి ఉండేది కదా, దాంట్లో ఆడుకునే వాళ్ళం బ్రిక్స్ పగలగొట్టడం. సో చిన్న బాల్ లాంటిది మూవ్ అవుతూ ఉంటుంది, అలాంటి గేమ్ అనమాట. 380 రూపాయలు ఇది యాప్ ప్రైస్. ఈరోజు ఫ్రీగా ఉంది. ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీయే. మళ్ళీ మీరు డబ్బులు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పుడు కూడా ఫ్రీయే. ఇది చాలా యూజ్ అవుతుంది, గేమ్ టైంపాస్ కోసం ఉపయోగపడుతుంది. ఒకసారి చెక్ చేయండి. అండ్ నేను మీకు చెప్పిన రెజ్యూమ్ బిల్డర్ ప్రో కూడా ఈరోజు కూడా ఫ్రీగానే అవైలబుల్గా ఉంది. ఎవరైనా నిన్న మిస్ అయితే ఇవాళ కూడా కింద యాడ్ చేస్తాను, అది కూడా డౌన్లోడ్ చేసుకోండి, పండగ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు నేను ఒక 10 టెక్నోస్లు చెప్పాను, ఒక 2 యాప్స్ చెప్పాను, 4 డీల్స్ చెప్పాను. దీంట్లో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.